ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాలన అనంతరం తనకు మరో ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజల ముందుకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ అర్హత ఉందా? ఇది మరో 5 ఏళ్ల మన భవిష్యత్తు నిర్ణయించే కీలకమైన ప్రశ్న. దీనికి సమాధానంగా జగన్ వ్యక్తిత్వాన్ని శోధిస్తే కనపడిన స్వరూపాలను మీ ముందు ఉంచుతున్నాం. ఇప్పటి వరకు సంక్షేమ ఆషాఢభూతిని, ఫ్యూడల్ ప్రభువును, పేదల పెన్నిధిని కోతలు కోసే కొత్త దేవుడిని, ఆపై అబద్ధాల కోరును చూశాం. ఇప్పుడు అచ్చమైన ఫ్యాక్షనిస్ట్ చూద్దాం రండి. ఎవరి వ్యక్తిత్వం అయినా పుట్టి పెరిగిన నేపథ్యం నుంచే రూపుదిద్దుకుంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి మినహాయింపు ఏమీ కాదు. బాల్యంలో తన కుటుంబంలోనూ, పులివెందుల పరిసరాల్లోనూ తాను గమనించిన పరిస్థితుల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం రూపొందింది. తాత, తండ్రి, బాబాయ్, సన్నిహితులైన అనుచరులు, వీరు ఎప్పుడూ మాట్లాడుకునే రాజకీయాలు, చంపడాలు, కాళ్ళు చేతులు తీసేయడాలు, పచ్చని చీనీ చెట్లు నరికేయడాలు, చేతికి మట్టి అంటకుండా మనుషులను మాయం చేయడాలు చాలా దగ్గరగా గమనించుంటారు. ఆ అనుభవాలన్నిటిలోంచి జగన్ మనస్తత్వం రూపొందింది. ఒక ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం. అది వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. కాకపోతే తన తాత వ్యూహాలు వేరు, తండ్రి బాబాయిల వ్యూహాలు వేరు. వాళ్ళందరూ ఫ్యాక్షన్ దారిలో ఉండే ఒడిదుడుకులు, ఫ్యాక్షన్ పర్యవసానాలు తెలిసిన వాళ్ళు. అందుకే బీటిక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి వంటి వారు చెప్పినట్టుగా రాజారెడ్డి బూచిని చూపి వైఎస్ఆర్ వివేకాలు రాజకీయం చేసేవారు. తమ చేతికి రక్తం అంటకుండా ఫ్యాక్షన్ నడిపేవాళ్ళు. ఒకసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించగానే వైఎస్ఆర్ తెలివిగా తాను ఫ్యాక్షన్ రాజకీయాలు వదిలేసినట్టుగా ఒక ప్రహసనం నడిపారు. 2004లో గద్దెనెక్కగానే తన తండ్రిని చంపిన పార్థసారథి రెడ్డిని క్షమించేసినట్లుగా, ఇక కక్షలు వద్దన్నట్లుగా ప్రజలకి ఒక సినిమా చూపించారు. కానీ పరిటాల రవిని చంపడానికి, అనంతపురం ఫ్యాక్షనిస్టులను ప్రోత్సహించడంలోనూ, దానికోసం పోలీసు ఉన్నతాధికారులను ఉపయోగించడంలోనూ ఏమాత్రం లోటు రానిలేదు. పరిటాల రవి హత్యకు మనుషులను వాడిన పద్ధతి, హత్య చేసిన తీరు, పోలీస్ డిపార్ట్మెంట్ను వాడిన తీరు ఇవన్నీ అప్పటికి కొత్త. మద్దెల చెరువు సూరి గ్యాంగ్ ను గైడ్ చేసింది జగనేనని చాలా మంది నమ్మకం. పరిటాల రవి టార్గెట్ గా అంతకుముందు 1997లో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రామానాయుడు స్టూడియో దగ్గర కారు బాంబు పేల్చిన సంగతి గుర్తుందిగా. 25 మంది వనడానికి కారణమైన ఆ సంఘటనలో అప్పుడు కూడా జగన్ పేరు వినవచ్చింది. అప్పట్లో జగన్ నివాసం బెంగళూరులోని, సూరి గ్యాంగ్ మకాం కూడా బెంగళూరులోని. రాజకీయంగా ఎంత పనికొచ్చేదైనప్పటికీ అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన సాక్ష్యాధారాలు లేకుండా జగన్ ని ఆ కేసులో పెట్టడానికి ఒప్పుకోలేదని వినికిడి. అదే సూరి గ్యాంగ్ 2005 జనవరిలో పరిటాల రవి హత్యను విజయవంతంగా పూర్తి చేసింది. అదే కాకుండా 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత కక్షల కారణంగా చాలా హత్యలు జరిగాయి. వీటిలో కొన్ని కేసుల్లో జగన్ ప్రమేయం ఉన్నట్లు గట్టిగా వినపడింది. కానీ ఎక్కడా ఆధారాలు దొరకలేదు. అదీ కాక తండ్రి ముఖ్యమంత్రి కావడంతో ఏది కాగితాల మీదకి కూడా ఎక్కలేదు. వైఎస్ఆర్ వివేకాలకు భిన్నంగా జగన్ వెండి గ్లాస్ తో పుట్టడం మూలంగా ఫ్యాక్షన్ రాజకీయాల్లో, ఫ్యాక్షన్ హింసలో ఉండే కిక్కు మాత్రమే ఆయనకి తెలుసు. దానిలో ఉండే ప్రమాదం గురించి సరైన అవగాహన లేదు. అందుకే ఎక్కడ ఆపాలో, ఎక్కడ తగ్గాలో తెలియదు. ఈ స్వభావం అతని రాజకీయాల్లో కూడా కనిపిస్తుంది. తాత, తండ్రి, బాబాయ్ పనిచేసింది ఒక జాతీయ పార్టీలో. అందులో చాలా పరిమితులుంటాయి. నాయకత్వానికి ఎంతో పోటీ ఉంటుంది. ఒక్క తప్పు చేసి దొరికినా, చిన్న తప్పు చేసి దొరికినా రాజకీయాల్లో వెనక్కి తొక్కేస్తారు. సొంతంగా పార్టీ పెట్టుకున్న జగన్ కు ఆ పరిమితులేమీ లేవు. ఆయన అడిగేవాడెవడూ లేడు. అందుకే బాబాయ్ హత్యను ఏమాత్రం వెరపు లేకుండా అంత పచ్చిగా హ్యాండిల్ చేయడం, అలాగే చంద్రబాబు ఇంటి మీదకి జనాల్ని పంపడం, 2 సార్లు పట్టాభి ఇంటి మీద దాడులు చేయించడం, సిట్టింగ్ ఎంపీ అయిన రఘురామకృష్ణరాజుని కాళ్లు విరిగేలా కొట్టించడం, వీటన్నిటికీ పరాకాష్ఠగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించడం, పైగా ఎవరికో కార్యకర్తలకి బీపీ వచ్చి ఉండొచ్చని సమర్థించుకోవడం, ఇవన్నీ ఆ ఫ్యూడల్ ఫ్యాక్షన్ మనస్తత్వం నుంచి వచ్చినవి. ముఖ్యమంత్రిగా ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో, ఎక్కడ తగ్గాలో తెలియనితనం నుంచి వచ్చినవి. రేపు ఓడిపోయాక తన పరిస్థితి, తన పార్టీ కార్యకర్తల పరిస్థితి, తన పార్టీ ఆఫీసు పరిస్థితి ఏమి కాబోతుందో అనే ఆలోచన గాని, బాధ్యత గాని ఎక్కడా కనిపించవు. ఇంత వెరపులేని కరకుదనం ప్రదర్శిస్తూనే జగన్ ఇంకోవైపు తీవ్రమైన అభద్రతా భావానికి లోనవుతుంటారు. తన పాత పాపాలు, కొత్త పాపాల తాలూకు బాధితులు ఎవరు ఎప్పుడు ఏ రూపంలో తన మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తారో తెలియని భయం. 100 మంది పోలీసులు కాపలా ఉన్నా వెంటాడే భయం. అందుకే బయటకు వస్తే పరదాలు కట్టించడం, బ్యారికేడ్లు పెట్టించడం, చెట్లు కొట్టించడం, తాను వెళ్లే దారిలో ప్రజలు లేకపోయినా పర్వాలేదు కానీ ప్రమాదం పొంచి ఉండకూడదు. అది విషయం. అచ్చమైన ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం.